ముందుగా నల్గొండ టౌన్ ప్రజలందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు. కతాలగూడెంలో మేము నిర్వహించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న దగ్గర గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇక్కడ ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో మా కమిటీ నుండి నిత్య అన్నదాన కార్యక్రమం రోజు 9 నవరాత్రి ఉత్సవాలలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ ఏర్పాటులో ప్రతి ఒక్కరు మాకు బాగా సహకరించారు. అలాగే ఈరోజు శోభయాత్రలో స్వామివారి నవరాత్రి అయిపోయిన తదుపరి శోభయాత్రలో మాకు ఇక్కడ ఇచ్చేసినటువంటి లడ్డు వేలంపాటలో మాజీ కౌన్సిలర్ దండపల్లి సత్తయ్య గారు 3,66,116 రూపాయలకు మా లడ్డు స్వామివారిని స్వాధీనం చేసుకున్నారు. వారికి వారి కుటుంబానికి ముఖ్యంగా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఈరోజు నవరాత్రి ఉత్సవాలలో శోభయాత్ర కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఈ కార్యక్రమంలో మీ అందరం గొప్పగా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దానికి గణేష్ మహారాజుని మీ అందరం స్పెషల్గా కోరుకుంటున్నాం. విశస్సు వార్డుకు ఈ గణేష్ ఉత్సవాలలో 9 రోజులు ఘనంగా మంచిగా పూజలు జరిపించుకొని 11 వార్డులో ప్రజలందరికీ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ, మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ సంవత్సరానికి ఒకసారి వస్తే మేము ఇంత ఘనంగా చేసుకుంటామని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాం. అందరికీ దీవెన ఇవ్వాలని కోరుకుంటూ నిమజ్జనం కూడా మంచి అందరూ నవరాత్రులతోటి ఘనంగా అనిలు వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదంతా ఘనంగా చేసినందుకు రుణపడి ఉంటున్నామని కోరుకుంటున్నాం. గణేష్ శోభయాత్ర శుభాకాంక్షలు. 11వ వార్డు ప్రజలకు శోభయాత్ర శుభాకాంక్షలు. ఇప్పుడు మన దేవరకొండ రోడ్లో కనివిని ఎరగని రీతిలో మన నవరాత్రులు పాపన్న విగ్రహం దగ్గర చూడ ముచ్చటగా ఫస్ట్ టైము మన నల్లగొండలో పాపన్న విగ్రహం పెట్టడం కూడా ఫస్ట్ టైం. తర్వాత గుర్రంపూడిలో పెట్టిండ్రు. కానీ ఈడ గణేష్ ప్రత్యేకత ఏంటంటే చాలా నిష్టతోటి చాలా నవరాత్రులు అన్నదానం పర్ఫెక్ట్గా 1000 మందికి పెట్టి ప్రతిరోజు ప్రతి ఒక్కరిని ఉదయం సాయంత్రం మంచిగా పూజలు జరిగినాయి. నేను వేరే 25వ వార్డు నుంచి వచ్చిన ఈడ ప్రత్యేకతలు ఈడ జరిగిన పూజల్ని చూసి ఈడ జరిగిన దేవుని ఆశీస్సులు చూసి నేను లడ్డు వేలంపాటలో పాల్గొనాలా, లడ్డుని నేను కూడా తగ్గించుకోవాలని వచ్చినాను. కావున మనకు దక్కలేదు, మన కౌన్సిలర్ సాబ్కు దక్కింది, సంతోషం. ఈడ ఇదే రీతిలో ప్రతి సంవత్సరం జరగాలని పాలకూరు సంతు ఆధ్వర్యంలో చాలా ముచ్చటగా జరిగింది. అనిల్ కానీ సంతు కానీ కనివిని ఎరగని రీతిలో మన దేవరకొండ రోడ్డుకు ఒక మంచిగా అసలు హైలైట్ అన్నట్టు ఈ విగ్రహం కాడ జరగడము 9 రాత్రులు అండి. ఎంత చూడముచ్చటగా అంటే ఒక ఊరు లేదు, ఒక టౌన్ లేదు, ప్రతి ఒక్కరికి నిత్య అన్నదానం. మన నల్గొండ మన దేవరకొండ రోడే కాదు, నల్గొండలనే హైలైట్. ఏ విగ్రహం కాడ కూడా 9 రోజులు ఏడ అన్నదానం జరగలే. ఏడ ఎంత నిష్ఠతో అంటే అంత నిష్ఠతో గణేష్ మహారాజ్కి
చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. దండంపల్లి సత్తయ్య గారు విగ్రహదాత. దండంపల్లి సత్తయ్య ఒక్క నిమిషం ఫోటో తీసుకో. जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज के, जय बोलो गणेश महाराज, जय बोलो गणेश महाराज के, 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 जय बोलो. 11 వార్డు కతాలగూడెం గ్రామ సందర్భంగా గణేష్ 9 రాత్రులు ఉత్సవంగా పూజలు జరుపుకుంటున్న గణేష్ మహారాజ్కి యూత్ మెంబర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మంచి ఆ దేవుడి దయ వల్ల మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని అందరూ